మనం ఇప్పుడు తిరుమలాయపాలెం మండలం భాగ్యలక్ష్మి కాటన్ మిల్ దగ్గర ఉన్నాం. పాతలపాడు మిల్ దగ్గర మన రైతులు ఈడ అంతా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి మన రైతులు ఇక్కడికి మనకు సమాచారం ఇచ్చారు. వాళ్ళకి పత్తి అమ్మడానికి ఈడ పత్తి కొనట్లేదు అసలు అని చెప్పేసి మనకి సమాచారం ఇచ్చారు. కావున వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారో ఒకసారి ఆ రైతులను అడిగి మనం కనుక్కుందాం. జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిపోలు గ్రామం. మేము రైతులం. ఈరోజు పత్తి వేయటం జరిగింది. ఈ పత్తి వర్షాకాలానికి దెబ్బతినడం జరిగింది. వర్షాలు ఈ సంవత్సరం ఎక్కువగా కురిసినాయి. కాటన్ కూడా చాలా పండియాలంటే కష్టమవుతుంది. ఇవాళ ఎకరానికి 6 నుంచి 7 ఎంత గొప్పగా పండుతున్నో 10 క్వింటాలు వస్తుంది. ఆ 10 క్వింటాలు కూడా CCI కాటన్ కార్పొరేషన్ వాళ్ళు ఇవాళ పాతలపాడు గ్రామంలోని భాగ్యలక్ష్మి అనే మిల్లు ఈ రోజు వరకు కూడా తెరిపేయలేదు. రైతులు ఈ పత్తిని అమ్మాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అమ్ముకోవాలి, అసలు CCI ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఆ రోజులలో గవర్నమెంట్ మనం జూన్ ఎంటర్ కాగానే మనకి ఆ పత్తి తీయటం స్టార్ట్ కాగానే CCI అనేది ముందంజలో ఉండేది. ఇలా CCI లేక రైతులు చాలా ఇబ్బంది పడతారు. దళారులకు అమ్మాల్సి వస్తుంది. ఊళ్ళల్లో కనీసం 5,500 నుంచి 6,000 రూపాయలు కొంటారు. ఇలా CCI అదే ముందు తెరిస్తే ఇలా 8,300 రూపాయలు మద్దతు ధర అన్నారు. ఇలా 6,000కి అమ్మాల్సి వస్తుంది. ఇవాళ పెట్టుబడులు పెరిగినాయి. కేంద్ర గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వట్లే మందు కట్టల మీద. ఒక కట్ట కొనాలంటే DAP కానీ 28 కానీ 1,800 రూపాయలు. కాబట్టి ఈ రైతులకి సరైన న్యాయం చేసి ఈ పాతలపాడు భాగ్యలక్ష్మి అనే మిల్లుని తొందరగా తెరిపిస్తే దమ్మాయిగూడెం, పిండిపోలు, పాతలపాడు, తిరుమలాయపాలెం రైతులు మాకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మేము CCIకి అమ్ముకోవటానికి మాకు గవర్నమెంట్ తొందరగా తెరిపియాలి. అదే వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు మేము CCI ఓపెన్ చేసినామన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఓపెన్ లేదు. మేము ఎక్కడ చెప్పుకోవాలి? నేను రైతు వారిగా వ్యవసాయ శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను. పత్తి మేము తీసినాం. ఒక్కొక్కరి ఇంట్లో 7 క్వింటాల నుంచి 10 క్వింటాలు ఉంది. కనీసం ఇవాళ అమ్ముకోవాలంటే 6,000 రూపాయలు. పెట్టుబడి ఎంత అవుతుంది? వ్యవసాయం కష్టం అవుతుంది. రుణమాఫీ కాలే 2 లక్షల పైన కట్టమంటే. ఇవాళ రైతులను ఇబ్బంది పడతాను. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వానికి విప్పు కల్పించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ జిన్నింగ్ మిల్లుని తెరిపించి రైతులందరికీ న్యాయం చేయాలని మేము BRS పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.